जय बाबा अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కదిరి కేంద్రం వారి వార్షికోత్సవం సందర్భంగా కదిరి కేంద్రానికి చెందినటువంటి సోదరులు మదన్ గోపాల్ గారు అట్లాగే సోదరులు సుధాకర్ గారు బాబా సందేశం ఒక 10 నిమిషాల నిడివి కలిగినటువంటి ఒక సందేశాన్ని మీరు పంపించండి అని చెప్పి అడిగారు. అందుచేత నాకు సాధ్యమైనంత మేరకు నాకు ఇచ్చినటువంటి ఆ 10 నుంచి 15 నిమిషాల ఆ నిడివిలోనే ఒక సంక్షిప్తమైనటువంటి బాబా సందేశాన్ని మీతోటి పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఈ అవతారంలో మానవుల హృదయాల్లో ప్రేమ బీజాలు నాటడానికే నేను వచ్చానని చెప్పారు బాబా. అంటే మానవుల హృదయాల్లో ప్రేమని నింపడానికే ఈ అవతారం యొక్క ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుని భగవంతుడు భూమి మీదకి అవతారం. సహజంగా మానవుడి యొక్క హృదయం ప్రేమతో నిండి ఉండాలి. ఆ ప్రేమ మానవుడిలో ఉన్నటువంటి ప్రేమ భగవంతుడి వైపు ప్రయాణం చేసి మానవ ప్రేమ దైవ ప్రేమతో కలిసిపోయి మానవుడు భగవంతుడిగా మారాలి. ప్రేమ యొక్క లక్ష్యం అది. మానవుడి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమంటే భగవంతుడిని ప్రేమించడమే. భగవంతుడిని ప్రేమించి భగవంతుడితో ఐక్యమైపోవడమే. అంటే మానవ హృదయంలో ప్రేమ నిండా ఉండాలి. కానీ ఈ కలియుగంలో మానవుడి హృదయంలో ఉండవలసినటువంటి ప్రేమ ఇంకిపోయింది. ఎలా ఇంకిపోయింది అంటే నదులు ఉన్నాయి. నదుల్లో ఉండేటువంటి నీరంతా ప్రయాణం చేసి ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలుస్తుంది. అది నదిగా ప్రయాణం చేస్తూ ఉన్నంత వరకు దాన్ని నది అంటాం. సముద్రంలో కలిసిపోయిన తర్వాత దాన్ని సముద్రం అంటాం. అంటే నది యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యం ఏమిటంటే సముద్రంలో కలిసిపోవడమే, ఇలా ప్రవహించడమే. అలాగే మానవుడు తన ప్రేమను భగవంతుడి వైపు ప్రవహింపజేయాలి. కాలక్రమంలో నదులు ఎండిపోయినాయి అనుకుందాం, నదిలో నీరు లేదు. అలాగే మానవుడి హృదయంలో ప్రేమ ఎండిపోయింది. ఇప్పుడు సముద్రం ఏం చేసింది? తన నీటిని నదుల్లో నింపడానికి వచ్చింది. తనలో ఉండేటువంటి ఆ నీరు ఏదైతే ఉందో దాన్ని నదుల్లో నింపి తద్వారా నదుల యొక్క ఉనికిని కాపాడడానికి సముద్రం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పెట్టుకుంది. అదేవిధంగా మానవ హృదయాల్లో ఇంకిపోయినటువంటి ప్రేమను తిరిగి నింపడం కోసం, తన దివ్య ప్రేమని మానవ హృదయాల్లో తిరిగి నింపడం కోసం భగవంతుడు అవతార పురుషుడై మెహర్ బాబా రూపంలో భూమి మీదకి వచ్చాడు, మానవుల హృదయాల్లో దివ్య ప్రేమని నింపడానికి. ఈ సందర్భంగా భగవంతుడి యొక్క కార్యక్రమం చేయడానికి కొంతమంది కార్యకర్తలు కావాలి. భగవంతుడి ప్రేమ మానవులు రిసీవ్ చేసుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులను, అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని తయారు చేసేటువంటి కార్యకర్తలు భగవంతుడికి కావాలి. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మనం చెప్తాం. 1953 జూలైలో బాబా డెహ్రాడూన్లో ఉన్నారు. జూలై 26వ తారీఖు 1953లో ఆదివారం అయింది. ఈ సంవత్సరం కూడా ఆదివారం అయింది. అది యాదృచ్ఛికం. 1953లో బాబా ఆంధ్రాకి చెందినటువంటి కుటుంబ శాస్త్రి గారిని, ఆ రోజు ఆంధ్ర కార్యకర్తల్లో ఒకడైనటువంటి కుటుంబ శాస్త్రి గారిని డెహ్రాడూన్ రమ్మని పిలిచాడు. ఆంధ్రాలో ఏమే కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి రమ్మని చెప్పి కుటుంబ శాస్త్రి గారిని డెహ్రాడూన్ పిలిస్తే కుటుంబ శాస్త్రి గారు డెహ్రాడూన్ వెళ్ళారు. బాబాని కలుసుకొని ఆంధ్రాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి వాళ్ళు చర్చించారు. ఈ చర్చల సందర్భంలో బాబా కుటుంబ శాస్త్రి గారికి కొన్ని విషయాలు చెప్పారు. అది సద్గురువుగా మారందే సద్గురువు అంటే ఏంటో నీకు తెలియదు, భగవంతుడిగా మారందే భగవంతుడు అంటే ఏమిటో నీకు తెలియదు. ఇప్పుడు నేను అవతారుణ్ణి కావచ్చు, సద్గురువుని కావచ్చు, లేదా ఒక సాధారణ మానవుడినైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు నన్ను అవతారుడు అని అనుకుంటే నేను అవతారుడు, నువ్వు నన్ను సద్గురువు అని అనుకుంటే నేను సద్గురువు. లేదు, నేను ఒక సాధారణ మానవుడినే నువ్వు అనుకున్నావు అనుకో, నేను సాధారణ మానవుడిని. నేను ఏదైనా కావచ్చు. నువ్వు ఎలా అనుకుంటావో, నువ్వు నన్ను ఎలా భావిస్తావో అలాగే నేను నీకు కనిపిస్తాను, అలాగే నీతో నేను వ్యవహరిస్తాను. ఎందుకంటే నువ్వు ఎలా నన్ను భావించినా, నువ్వు అవతారుడు అనుకున్నా, సద్గురువు అనుకున్నా, మానవుడు అనుకున్నా, ఏమనుకున్నా కూడా నా మూలతత్వం ఏదైతే ఉందో అందులో మార్పే ఉండదు. అన్నీ నేనే కాబట్టి నువ్వు ఎలా అనుకుంటే నేను నీకు అలాగే కనిపిస్తాను. సరే, ఇది అలా ఉంచు. నేను బాబాని అయినప్పుడు నా పనులు చేయడానికి నాకు వేరే అక్కర్లే, నాకు ఎవరితోటి పని లేదు, ఎవరు నాకు పనులు చేయక్కర్లేదు. అయినప్పటికీ మిమ్మల్ని నాతో ఉండమని అడుగుతున్నాను, నా కార్యక్రమాలు చేయమని. మీరు వెనక్కి కనుక చూసినట్లయితే, నేను చేసిన పనులన్నీ మీరు చూసినట్లయితే, నేను దేన్ని స్థిరంగా ఉంచుకోలేదు, నా దగ్గర దేన్ని స్థిరంగా ఉండనివ్వలేదు. హాస్పిటల్స్, స్కూల్స్, ఆశ్రమాలు ఎన్నో నిర్మించాం, వాటిని అన్నింటినీ డిమాలిష్ చేశాం.
అంటే నాకు ఎలాంటి ఆర్గనైజేషన్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అక్కర్లేదు అనేది స్పష్టం. నాకు ఎలాంటివి అక్కర్లేదు, కానీ మిమ్మల్ని నాతో ఉండమని అడుగుతున్నాను, నా కార్యక్రమాలు చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే సూర్యోదయం అయింది. సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడి యొక్క కిరణాలు, కాంతి పుంజాలు ప్రపంచం అంతా విస్తరింపబడతాయి, పరుచుకుంటాయి. ప్రపంచం అంతా కూడా సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. ఆ సూర్యకిరణాలని మానవుడు తీసుకుంటాడు. అవసరం వాటి మానవుడికి సూర్యకిరణాల యొక్క అవసరం చాలా ఉంది. ఆ కిరణాలని ఇవ్వడమే సూర్యుడి యొక్క లక్షణం, తీసుకోవడం మానవుల యొక్క బాధ్యత. అంత మాత్రం చేత సూర్యుడు ప్రపంచం అంతటితోటి సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సూర్యుడి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటంటే తన కాంతిని, తన కిరణాలని మానవాళికి ప్రసరింపజేయడం, తీసుకోవాల్సిన బాధ్యత మానవుడిది. సూర్యుడికి వీళ్ళతో సంబంధం పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ ఏమైందంటే కాలక్రమేణా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత, ఒక 700 సంవత్సరాలు పోయింది అనుకుందాం. అప్పుడు ప్రపంచం అంతా కూడా కాంతి ప్రసరింపడానికి వీలు లేనంత విధంగా ఇళ్లతోటి నిండిపోయింది అనుకుందాం. సూర్యకాంతి ఇళ్లలోకి జనానికి ప్రసరింప చేయబడడానికి వీలు లేని విధంగా ప్రపంచం తయారైపోయింది అనుకుందాం. అప్పుడు సూర్యుడు ఏం చేస్తాడట, కొంతమందిని ప్రేరేపిస్తాడు. ఏమని? మీ ఇళ్ల పైన ఉన్నటువంటి కప్పులన్నింటినీ తొలగించండి, తొలగించినట్లయితే నా కాంతి కిరణాలని మళ్ళీ లోపలికి పంపిస్తాను అని. అప్పుడు ఆ కార్యకర్తలు ఏం చేస్తారు, ఆ ఇళ్ల పైన ఉన్నటువంటి పైకప్పులన్నింటినీ తీసేసి సూర్యుడి యొక్క కిరణాలని ఈ ప్రజలందరికీ అందేలాగా వాళ్ళు సంసిద్ధత చేస్తారు. అదేవిధంగా భగవంతుడు మానవులకి దేన్నైతే నన్ను ఇమ్మని ఇక్కడికి పంపించారో, భగవత్ సంకల్పం చేత అవతారుడినై నేను ఇక్కడికి మానవులకి ఏమి ఇవ్వడానికి వచ్చానో దాన్ని మానవులు రిసీవ్ చేసుకోవడానికి, వాళ్ళని సంసిద్ధులుగా చేయడం కోసమే నాకు మీ అవసరం ఉంది. ఈ కార్యకర్తల కోసం అవసరం నాకుంది. అంటే మానవుల్ని మీరు ప్రిపేర్ చేయాలి. ఎలాగా? నా ప్రేమను వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వీలుగా వాళ్ళ హృదయాలను ప్రిపేర్ చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు చేయాలి. అందుకే నా కార్యకర్తలైనటువంటి మీరు ఏం చేయాలంటే, నా ప్రేమ సందేశాన్ని అందరికీ వినిపించడం ద్వారా, నా ప్రేమ సందేశాన్ని అంతా వ్యాపింపజేయడం ద్వారా మానవుల హృదయాల్లో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి అరిషడ్వర్గాలను తగ్గించి నా ప్రేమను ఆ హృదయంలోకి ప్రసరింపజేయడానికి వీలైనటువంటి వాతావరణాన్ని, అనుకూలమైనటువంటి స్థితిని కల్పించడం కోసం మీరు పనిచేయాలి. అదే మీరు చేయవలసినటువంటి పని. ఏం చేయాలి మీరు? నా ప్రేమ మానవులందరి హృదయాల్లోకి చొప్పించడానికి వీలుగా వాళ్ళ హృదయాలను నా ప్రేమ సందేశంతో ముందు నింపాలి. నా కార్యక్రమాలు మీరు చేస్తున్నప్పుడు ఎలాంటి వివాదాల జోలికి మీరు, నాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వర్తించేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే, సంపూర్ణ హృదయుడవై ఉండాలి. హోల్ హార్టెడ్గా నా కోసం నువ్వు పనిచేయాలి. అలా పనిచేస్తున్నప్పుడు నీలో నా కోసం పనిచేస్తున్నాననేటువంటి ఆ జిజ్ఞాస నీకు ఉండకూడదు, అది ధ్యాస ఉండకూడదు. నేను బాబా కోసం పనిచేస్తున్నాను అనేటువంటి ఆ ఈగో నీకు ఉండకూడదు. హోల్ హార్టెడ్గా పనిచేయాలి, భగవంతుడి కోసమే పనిచేయాలి. చేసిన విషయాన్ని సంపూర్ణమైనటువంటి హృదయంతో చేయాలి. ఎలాంటి ఫస్ కానీ ప్రైడ్ కానీ లేకుండా నా కార్యక్రమాలు నువ్వు చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, అంతటా అన్నింటా వ్యాపించున్నటువంటి భగవంతుడు నీకు తప్పకుండా ఇవ్వవలసినటువంటి ఆ రివార్డ్ ఏదైతే ఉందో అది తప్పకుండా నీకు భగవంతుడు ఇస్తాడు. ఆ రివార్డ్ నువ్వు తీసుకోవాలంటే నీకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, భగవంతుడి కార్యక్రమం ఏదైనా నువ్వు చేయవలసి వచ్చినప్పుడు, ఆ కార్యక్రమానికి నిన్ను నియోగిస్తున్నప్పుడు నువ్వు ఆ కార్యక్రమాన్ని సంపూర్ణమైనటువంటి చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాన్ని నేను నిర్వర్తిస్తున్నానని కాకుండా, భగవంతుడు నా చేత ఈ పని చేయిస్తున్నాడనేటువంటి ఒక సంకల్పంతో నువ్వు దాన్ని చేయాలి. అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే, నీ హృదయంలో ఎలాంటి భేషజం ఉండకూడదు. ఒక విషయం బాగా నువ్వు గుర్తుపెట్టుకో, భగవంతుణ్ణి నీ నుండి వేరు చేసేటువంటిది నీలో ఉండేటువంటి తృష్ణ అంటే లో డిజైర్, తక్కువ స్థాయిలో ఉండేటువంటి కోరికలు. ఈ కోరికల్లో ఏమి అంతర్లీనంగా ఉంటుంది అంటే, అహంకారం అంతర్లీనంగా ఉంటుంది. ఈ అహంకారంతో నువ్వేమనుకుంటావు, నేను బాబా కోసం ఇది చేస్తున్నాను, బాబా సెంటర్లు స్థాపించాను, లేకపోతే బాబా కోసం ప్రచారం చేస్తున్నాను, బాబా యొక్క ప్రేమ సందేశాన్ని నేను విశ్వవ్యాప్తం చేస్తున్నాను, లేదా బాబాకి ఇంతమంది ప్రేమికులను తయారు చేస్తున్నానని నువ్వు అనుకుంటావు. అది తప్పు. ఎందుకంటే ఒక పవర్ ప్లాంట్ నుంచి పవరు ఇంటి దాకా రావాలంటే ఎన్నో స్టేజెస్ ఉంటాయి. అందులో సబ్స్టేషన్లు ఉంటాయి,
అలాగే ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, పోల్స్ ఉంటాయి, కేబుల్స్ ఉంటాయి. ఇవన్నిటి ద్వారా కరెంట్ వస్తున్నప్పుడు ఈ కరెంటు ఒక ఇంట్లోకి తీసుకోవడాలంటే ఏం చేయాలి? ఆ ఇంటిలో కరెంటు తీసుకోవడానికి కావాల్సినటువంటి సాధనాలని ఒక ఎలక్ట్రీషియన్ తయారు చేస్తాడు. ఆ ఎలక్ట్రీషియన్ ఎలా చేస్తాడు? నేను చేస్తున్నానని చేయడు కదా. అంచేత నువ్వు ఎలా ఉండాలంటే నా యొక్క ప్రేమని వాళ్ళకు ప్రసరింపజేయాలంటే ఆ ఎలక్ట్రీషియన్ చేసిన పని నువ్వు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. సబ్స్టేషన్లు అంటే సద్గురు స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, అవతార సమానులైనటువంటి సద్గురువులు ఉంటారు. అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లు ఉంటారు. సామాన్యమైనటువంటి కార్యకర్తలు కేబుల్స్ లాగా, పోల్స్ లాగా పనిచేయాలి, ఎలక్ట్రీషియన్స్ లాగా పనిచేయాలి. ఇలా అందరూ పని చేసినప్పుడు నా ప్రేమ సందేశాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినప్పుడు, ప్రజలను నా ప్రేమను రిసీవ్ చేసుకోవడానికి సమాయత్తం చేసినప్పుడు ఒక్కసారిగా నా ప్రేమ అందరి హృదయాల్లోనూ ప్రసరింప చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అలాంటి కార్యక్రమం కోసం నేను భూమి మీదకి వచ్చాను కాబట్టి నాకు కార్యకర్తల యొక్క అవసరం ఉంది. వాస్తవానికి నాకు కార్యకర్తలు తప్పలేదు, కానీ ఎందుకు కావాలి అంటే నా ప్రేమని రిసీవ్ చేసుకోవడానికి వీలుగా ప్రజలను సమాయత్తం చేయడానికి కార్యకర్తలు కావాలి. కార్యకర్తలు చేయవలసినటువంటి పని అదే. అది హోల్ హార్టెడ్గా చేయాలి. అప్పుడే భగవంతుడు నిన్ను రికగ్నైజ్ చేస్తాడని చెప్పాడు బాబా. జై బాబా.